కేటీఆర్ ని ఎదుర్కోలేకనే అక్రమ కేసులు పెడుతున్నారని కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. చెప్పండి, ఎలా చూడవచ్చు? ఆడలేక మధ్యలో అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడపలేక ఇచ్చిన హామీలు ఏవైతున్నా అవి నెరవేర్చలేక అసెంబ్లీని కూడా నడపలేక ఏదో రకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద బురద జల్లి వాళ్ళని ఏదో రకంగా అబాస్పాలు చేసి కాలం వెళ్ళు పుచ్చుకోవడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆటలు ఇవి. ఈ ఆటలన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు గ్రామాలలో చదువుకోని వాళ్ళు కూడా, చదువు రాని వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి ఆటలు చేస్తారు తెలిసిపోయినాయి అందరికి. అప్పుడే ఈవిడ ఒక పెద్ద మోసగాడు, ఏమి చేస్తారో ఏమైతుందో ఏం చేయాలనో కూడా తెలియదు. చదువు రాని కూడా అటువంటిది ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడితే పాలన చేస్తారు. మరి చదువు వచ్చిందా మరి రాలేదా ఏందో అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ఈ కాలాన్ని వెల్లదీస్తున్నారు. కానీ మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులని మరి ప్రజల్ని వీళ్ళందరినీ ఇబ్బందులు పెడితే వచ్చేది ఏమి లేదనేది ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేసినా ఏం అయ్యేది లేదు. ఎందుకంటే ఆయన నీతి నిజాయితీతో వ్యవహారం చేసిండు. ఇవాళ భారతదేశంలో తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చిండు. ఇవాళ ప్రపంచంలోనే ఒక తెలంగాణకు ఒక మంచి పేరు తీసుకొచ్చిండు. ఆ తెలంగాణ అనే పదం ఇవాళ రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. తెలంగాణ అనే పదమే రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. అందులో భాగంగానే ఆయన చేస్తున్నటువంటి చేష్టలు ఒక్కొక్కటిగా మీరు చూడండి. తెలంగాణ రాజముద్ర ఎందుకు మార్చినట్టు, అలా కాకతీయ సంబంధించినటువంటి కళాతోరణం తీసేసిండు. తర్వాత చార్మినార్కి సంబంధించిన చార్మినార్ తీసేసిండు, దాన్ని మార్చిండు. తర్వాత టీఎస్ ఉన్నదాన్ని టీజీ చేసిండు. మరి అట్లనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పెట్టిండు. ఇప్పుడు గేయాన్ని మార్చిండు. ఇక రేపు తెలంగాణ పదమే బాలేదని ఆంధ్రప్రదేశ్ మార్చడానికి ప్రయత్నం చేస్తుండే. ఇదంతా కూడా కుట్ర. ఇది కాంగ్రెస్ పార్టీల కుట్ర. తెలంగాణ పదము, తెలంగాణ రాష్ట్రము వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు. కేసీఆర్ నాయకత్వంలో బలవంతంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షని నెరవేర్చడం కోసం ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి తెలంగాణ తెచ్చిండు. ఆ తెలంగాణ తేవడానికి భారతదేశంలో ఉన్నట్టు 36 జాతీయ పార్టీలను కూడా ఏకం చేసి కాంగ్రెస్ ను ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ తెచ్చిండు. ఆ తెలంగాణ ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేక తప్పని పరిస్థితిలో మరి తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ తెలంగాణని ఎట్లా మరి అస్థిరపరచాలి, నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో ఈ కుట్రలు జరుగుతా ఉన్నాయి. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ విజ్ఞులారా, తెలంగాణ మేధావులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాంగ్రెస్ కుట్రలతో నడుస్తున్నటువంటి పరిపాలన. దీన్ని ఆలోచన చేసి రేపు కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారు, రేపు ఎల్లుండి ఇంకెవరినైనా అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఏం లేదు. కాబట్టి దానికి ఆలోచన చేసి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున పెద్ద ఎత్తున రేపు కేటీఆర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు అలా అవినీతి లేదు, పైసలు మారింది లేదు, డబ్బులు పోయి గవర్నమెంట్ కి పోయినాయి. ఎక్కడ కూడా ఏమి లంచాలు కాలే, ఎక్కడ కూడా మోసం కాలే. కాందాన్ని కేసు పెట్టి జైలు పంపుతానడం అనేది కరెక్ట్ కాదు. మరి వాళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చినందుకు కవితను జైలుకు పంపిండ్రు, ఇప్పుడు కేటీఆర్ని జైలుకు పంపిండ్రు, రేపు హరీశ్వరరావును కూడా జైలుకు పంపుతారు. ఇది వాళ్ళ కుట్ర. కానివ్వండి, వాళ్ళకు జైళ్లు బెయిల్లు ఇవన్నీ వాళ్ళకు లెక్క కాదు, ఎంటికతో సమానం. మళ్ళా తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేది ఖాయం. ఇంతకు అనుభవిస్తారు కాంగ్రెస్ నాయకులను కూడా వేదిక ద్వారా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గూండాల్లా వ్యవహరిస్తున్నారు అని కూడా వారు చెప్తున్నారు. ఇవాళ అసెంబ్లీలో చూసినట్టయితే ఒక దళిత స్పీకర్ పై కూడా ఫ్లై కార్డులతో నిరసన తెలుపడం, కాగితాలు విసిరేయడం కూడా చేశారని కూడా ఆరోపిస్తున్నారు. గుండాగిరి చేసేది, గుండాయిజం చేసేది వాళ్ళు. ఇలా ఆ శంకర్ అంటే ఆయన షాద్నగర్ సంబంధించిన ఎమ్మెల్యే, ఆయన మరి ఏ విధంగా చేసిండో టీవీలలో చూస్తా ఉన్నాం, మీ టీవీలో చూపిస్తా ఉన్నాయి. గుండాయిజం చేసింది అది. మరి ఇది పద్ధతి కాదని మాట్లాడితే తప్ప. స్పీకర్ ఆయన, ఆ స్పీకర్ ప్లేస్ లో ఎవరైనా ఉంటారు. ఆ ప్లేస్ లో ఎవరున్నా మాకు జరిగిన అన్యాయాన్ని, ఇది అన్యాయం జరుగుతుందని ఆయన అడుగుతారు. అడిగినంత మాత్రాన ఆయన మీద వేరే తీరుగా భావం తీసుకొస్తారా? ఇది కరెక్ట్ విధానం కాదు. అట్లాంటి విధానాలు తీసుకొచ్చే గతంలో
మరి అడ్రస్ లేకుండా పోయినటువంటి పార్టీలు చూసినాం. మళ్ళా గతంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చింది స్పీకర్ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. అప్పుడు అడ్రస్ లేకుండా కాంగ్రెస్ పార్టీ గోదావరి గంగలా కలిసిపోయింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ గంగలా కలిసిపోయేది ఖాయం. చూడొచ్చు, బీఆర్ఎస్ ని ఎదుర్కొనే ధైర్యం లేకనే ఈ విధంగా కుట్రలు చేసి కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారని, బీఆర్ఎస్ కు కేసులు అనేవి కొత్త కాదు, దేనికైనా సిద్ధమని కూడా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.